హలో, ఈ రీల్లో నేను షుగర్ ఉన్న వాళ్ళలో రక్తహీనత అంటే ఎనీమియా వస్తే ఏం చేయాలనే విషయం గురించి 4-5 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే లక్షణాలు ఏంటి. సో రక్తహీనత వల్ల రోజు చేసిన పనిలో నీరసం కానీ ఆయాసం కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది మొహం ఉబ్బరం, కాళ్ళు ఉబ్బరం, కాళ్ళు చేతుల్లో మంటలు, తిమ్మెర్లు, బరువు తగ్గడం, ఇంకా కొన్ని లక్షణాలు. మరి దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? మెయిన్ ఇబ్బందులు ఏంటంటే బీపీ అనేది పెరుగుతుంది. దానివల్ల కిడ్నీ మీద రిస్క్ పెరుగుతుంది, హార్ట్ మీద, కళ్ళు మీద, కాళ్ళ నరాల మీద. సో ఇవన్నిటి మీద రిస్క్స్ అనేది పెరుగుతాయి. థర్డ్ థింగ్ కారణాలు ఏంటి? ఆడవాళ్ళలో సాధారణంగా ఏంటంటే రక్తహీనత నెలసరుల ద్వారా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. రెండోది మగవాళ్ళలో ఏంటంటే పేగుల నుంచి కూడా రక్తం అనేది తగ్గచ్చు. దానికి కారణం ఏంటో చూసుకోవాలి. కొంతమంది బాగా పచ్చని చేయడం వల్ల న్యూట్రిషనల్ ఎనీమియా కూడా రావచ్చు. అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా చెక్ చేసుకుని కిడ్నీ పనిచేసే తత్వంలో తక్కువైన రక్తహీనత అనేది రావచ్చు. ఇప్పుడు టెస్ట్లు ఏంటి? సాధారణంగా ఫస్ట్ హీమోగ్రామ్ అని చూస్తాం. దాంట్లో హీమోగ్లోబిన్ ఎంత తగ్గింది, రెండోది కణాల సైజ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. దాంతోపాటు ఐరన్ స్టడీస్, B12 లెవెల్స్ అండ్ ఫర్దర్గా అవసరం పడితే ఇంకా కొన్ని టెస్టులు చేసుకుంటాం. ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కారణం పెట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఐరన్ తగ్గితే కనుక మాత్రలు కానీ ఇంజక్షన్లు ఉన్నాయి. B12 లెవెల్స్ తగ్గితే కనుక దానికి కూడా మాత్రలు, ఇంజక్షన్స్ అండ్ ఈ మధ్యన స్ప్రేస్ కూడా వస్తున్నాయి. ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ ఉంటే కనుక దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే కనుక ఈ హీమోగ్లోబిన్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. కిడ్నీ కానీ, కళ్ళు, కాళ్ళు మీద తిమ్మిర్లు, మంటలు, హార్ట్ మీద బీపీ ఆప్టిమైజేషన్, ఇవన్నీ ఉపయోగాలు కనిపిస్తాయి. హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్ గౌతమ్స్ డయాబెటీస్ అండ్ హార్మోన్ కేర్. For more diabetes tips, do follow our social media handles.